ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు లక్షలాది మంది తరలివచ్చారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులు జనసంద్రంగా మారాయి. ప్రజలు, ప్రముఖులు నల్లటి దుస్తులు ధరించి తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర సందర్భంగా టెహ్రాన్లోని ప్రసిద్ధ ఆజాదీ స్క్వేర్ నుంచి కిలోమీటర్ల మేర రహదారులు జనసంద్రంతో నిండిపోయాయి. 2020లో జనరల్ ఖాసిం సులేమానీ అంత్యక్రియల నాటి రికార్డును సైతం ఈ జనసందోహం దాటేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. వారికి మరణం సంభవించాలంటూ నినాదాలు చేశారు. ఊరేగింపులో పాల్గొన్న ఓ ఇరాన్ మహిళ, ఇది తమ లీడర్కు వీడ్కోలు పలికే రోజు కాదు, ప్రతీకారం తీర్చుకునే రోజు అని నినాదాలు చేసింది. ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్పై పగ తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ అంత్యక్రియల్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాల్గొని ఖమేనీకి నివాళులు అర్పించారు. ఖమేనీ భౌతిక కాయం ఉంచిన ట్రక్ టెహ్రాన్ వీధుల గుండా దాదాపు 12 గంటల పాటు ప్రయాణించనుంది. ఈ అంత్యక్రియల దృష్ట్యా గురువారం వరకు ఇరాన్లో సంతాప దినాలు ప్రకటించారు. రవాణా, విమాన సర్వీసులు, నిత్యావసర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గురువారం నాడు ఖమేనీ జన్మస్థలమైన మషద్లోని ఇమాం రెజా సమాధి వద్ద అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు జరగాల్సిన చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 11న పాకిస్తాన్ వేదికగా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా ఖమేనీ ఇంకా ప్రజల ముందుకు రాలేదు. తండ్రిపై జరిగిన దాడిలోనే ఆయన కూడా గాయపడ్డారు. ఇజ్రాయెల్ నుంచి ప్రాణాపాయం ఉండటంతో ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.